బావ కోరికలు పక్కన పెట్టి బాధ పెడుతున్నాడు బామర్ది. ఇంతకీ ఆ బావ ఎవరు, ఆ బామర్ది ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది ఏడుస్తుందా? బాబు గారు, మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడుతుందిలే. బాధపడకమ్మా, బావ చాలా మంచివాడు. నేనేలా చూసుకున్నాను బావ కూడా అలాగే చూసుకుంటాడు. జాగ్రత్తమ్మా. బాయ్ అమ్మా. మీ అన్నికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడి ఆ చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఆ పక్కనున్న 2 ఊర్లు కొట్టుకుపోయాయి. 2 ఊర్లు కొట్టుకుపోయాయా? ఇంకా నయం, ఇది బంగాళాఖాతంలో పడలేదు. అది తోడేస్తే మొత్తం భారతదేశమే కొట్టుకుపోయేది. తర్వాత రోజు కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మా. అన్నయ్య, నా కోసం ఇక్కడ కూడా వచ్చేసావా అన్నయ్య? నీకోసం ఎక్కడంటమ్మా, ఎక్కడికైనా వచ్చేస్తామ్మా. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మా నిన్ను నా చేతిలో ఇంత ఉన్నప్పుడు పెట్టేసి వెళ్ళిపోయిందమ్మా. బావా, నా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది బావా. నా చెల్లెకి నేనంటే ఎంత పిచ్చి బావా. పిచ్చి ఉండొచ్చు వేములవాడా, కానీ అన్నయ్యని చూసిన తర్వాత భర్త మీద కాఫీ కొట్టే అంత పిచ్చి ఉండకూడదు వేములవాడా. వాళ్ళు అంతే అండి, ఒకరికొకరు కనబడగానే ఒకరి ముఖం మీద కాఫీ కొట్టామా, ఒకరి కళ్ళల్లో కారం కొట్టామా అని చూడరు. ఇలా నాకెన్నిసార్లు కారం కొట్టారో. నా చెల్లెదే నేను కనబడ్డ ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టుంది, కావాలని కాదు. ఇది మైండ్ లో పెట్టుకుని నా చెల్లెకి ఏం చేయకపోవా, నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్య? కావాలంటే వాడిని వదిలేస్తాను. అమ్మా, మొహం మీద కాపీ కొట్టింది ఎవరు, వదిలేస్తాను అంటుంది ఎవరు? వాళ్ళు అంతే అండి. నువ్వు ఆపు. ఒక్కటే డైలాగ్ మాత్రం బాగా చెప్తావు. వేములవాడా, కాపీ కొడితే కొట్టింది నేనేం అనుకోవట్లేదు, సరేనా? వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు రావే. చెల్లెమ్మా. అన్నయ్య, అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే. ఏదో ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు, ఊరు వదిలేసి పోయినట్టు, ఇంట్లో ఎవరింట్లో కాలే కదా వెళ్తున్నావు. దానివో ఏమండి, నాకు మంచి బావే దొరికాడుగా. మంచి బావే దొరికాడు, కానీ బామర్దే. ఇంకా నువ్వు ముయ్యి. చెల్లెల దగ్గర చాక్లెట్ లాక్కునే రకం నువ్వు. రావే నువ్వు ఇట్లా. ఊడుస్తున్నావేంటమ్మా? ఏమో అన్నయ్య, ఆయనే ఉడమన్నారు. ఆయన ఉడుమన్నాడా? బావా, ఒకసారి బయటికి రా. నువ్వు ఏంటి దున్నపోతులో లోపల పడుకొని నా చెల్లెలతో బయట పనులు చేస్తానంట. నువ్వు ఏం పనులు చేస్తున్నాను రా? వాకిలు ఓడమన్నాను అంతేగా. ఏంటి ఊడ్చేది? నా చెల్లెలకి ఇప్పటి వరకు కిచెన్ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, బట్ట రూమ్ ఎక్కడ ఉందో తెలియదు, చీపురు ఎక్కడ పెడతారో తెలియదు, ముగ్గు ఏ కలర్ లో ఉంటుందో తెలియదు ఇప్పటి వరకు. పోనీ మొగుడున్నాడని సంగతి తెలుసా దానికి? ఎటకారం వద్దులే బావా, నా చెల్లెలు నా ప్రేమ గురించి ఎటకారం వద్దులే, అర్థమైందా? వేములవాడా, ఆడపిల్లన్న తర్వాత ఇంటి పనులు అన్ని చెయ్యాలరా? అందరు చేస్తారు బావా, నా చెల్లెలు చేయదు. ఎందుకో తెలుసా? ఇంత ఉన్నప్పుడే మా అమ్మ నా చెల్లెలు నా చేతిలో పెట్టే ఇప్పుడు కూడా ఇంత ఉందిరా, ఇంత కూడా పెరగలా. చాలే బావా, నా చెల్లెలు నువ్వు ఎటకారం చేయాల్సిన అవసరం లేదు. ఎటకారం ఎక్కువైంది బావా నీకు. నీకు కావాల్సింది ఊడవడమేగా, నేను ఊడుస్తాను బావా. ఈ ఎదవ ఇంటి ముందు నువ్వు ఊడవడం ఏంటన్నయ్య? నా కాపురం నిలబెట్టడం కోసం నువ్వు చీపురు పట్టుకొని నిలబెడితే నేను చూస్తూ ఉండలేను అన్నయ్య. అలాంటప్పుడు ఈ కాపురమే వద్దు, ఈ భర్తే వద్దు. ఇలాంటి ఏదో వేస్ట్. వేములవాడా, ఆ చీపురు లాగవు, నేనే తుడుచుకుంటా, నేనే ఊడ్చుకుంటా. ఎలా తగలరా నాకు? బంగారు తల్లి, అన్నయ్య బావా ఉడిచేస్తున్నాడు. ఫ్యాన్ వేసుకొని, నోట్లో ఏలేసుకొని, కాలు మీద కాలు వేసుకొని లోపల పడుకోమ్మా పో. నోట్లో వేలేసుకుని పడుకోవాలా? అంటే చిన్నప్పటి నుంచి నా చెల్లికి నోట్లో ఏలేసుకోవడం అలవాటు బావా. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా, నా చెల్లెలు ఇబ్బంది పడకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పుడు మా చెల్లెని మా అమ్మ ఇంత ఉన్నప్పుడే నా చెల్లిని. ఊడుస్తున్నాను కదా. బావా చెప్పింది వినాలి.
దరిద్రుడు వాడి చెల్లి ఇంకా సంకలోనే ఉందనుకుంటున్నాడు. పెళ్ళై మొగుడు కొంపలో ఉందన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. ఒకసారి నేను ఉల్లిపాయలు కోస్తుంటే తన చెల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చాయని వదిన వేధింపులు అని నా మీదే కేసు పెట్టాడు. పెళ్లిలో వాడు చెల్లి కాలు తొక్కుతూ ఉంటే వద్దు నా కాలు తొక్కు అన్నాడు. అప్పుడు అది ఆచారం అనుకున్నాను, కానీ చెల్లి మీద ఉన్న ప్రేమ శాడిజం అనుకోలా. చెల్లెమ్మా అన్నయ్య ఒక కొమ్మకు పూసిన పువ్వులు అనురాగం మనదేలే ఒక గూటిని వెలిగిన దివ్వెలం మమకారం మనదేలే చెల్లెమ్మా. సమయం సందర్భం లేకుండా ఆరాధించుకుంటారేంట్రా మీరు? పదమ్మా వెళ్దాం. రేయ్, ఎక్కడ తీసుకెళ్తున్నారు దాన్ని? నా చెల్లికి లాలీపాప్ అంటే చాలా ఇష్టం బాబా. కిరాణ్ షాప్ తీసుకెళ్లి లాలీపాప్ తినిపించుకొని వస్తాను. అది లాలీపప్పులు తినే వయసు కాదురా దాన్ని, పిల్లలు లాలించే వయసురా. నా చెల్లి ఏ వయసులో ఉన్నా నా చెల్లి నాకు చిన్న పిల్లలాగా కనిపిస్తుంది బాబా. దరిద్రుడా, ఎక్కడ తగిలావరా నాకు? నువ్వు ఇంకా నీ చెల్లెలు బాల్యంలోనే బతుకుతున్నావేంట్రా? బయటకు వచ్చి చావరా నువ్వు? ఏంటమ్మా వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దాగుడు మూతలాడుతుంటే ఎక్కడ దాక్కుందా అని ఒకడు కనిపెట్టాడు. అలా కనిపెట్టాడని వాడి కళ్ళే పీకేశాడు. ఇదొకటే జరిగింది చెప్పి నన్ను భయపడుతుంది కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పదు. చెల్లి ఈ ఐస్ క్రీమ్ తినమ్మా. వద్దన్నయ్య, చీర మీద పడి చీర పాడైపోతుంది. పర్లేదమ్మా, బాగా ఉతికేస్తాడు. చిన్నప్పటి నుంచి నా చెల్లిని ఒక పని కూడా చేయించలేదు బావ. నేను చాలా ఇదిగా పెంచాను నా చెల్లిని. అమ్మా ఏమైందమ్మా తుమ్మే? ఏం జరిగింది? నా చెల్లె తుమ్మింది డాక్టర్. తుమ్మిందా? నేను చూసుకుంటా. ఏంటమ్మా ఇది? వాళ్ళంతే అండి. చిన్నప్పుడు వాళ్ళ చెల్లి దగ్గితే నా చెల్లి దగ్గిందని ఊరంతా పొగబెట్టి ఊరందరినీ 2 రోజులు తగ్గించాడు. అదే ఏమైందో అర్థం కావట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. స్కానింగ్ చేయాలి, నాకు చేయండి డాక్టర్. బాడీ అంతా చెకప్ చేయాలి. నాకు చేయండి డాక్టర్. అయితే పదలోకి రండి డాక్టర్. ఇది తుమ్మితే వాడికి టెస్టులు చేస్తున్నారేంట్రా దరిద్రులారా? నన్ను నాకించింది కాకుండా ఇంకా లాలీపాప్ లాగుతుంది చిన్న పిల్లలాగా. ఏమైంది డాక్టర్? రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అరే ఆడికి టెస్టులు చేస్తే దీనికి ఏమైందో ఎలా తెలుస్తుందిరా? మమ్మల్ని ఇతను వేరు చేసి మాట్లాడుకు బావ నువ్వు. అర్థమైంది. నాకు టెస్ట్ చేస్తే చెల్లికి ఏమైందో తెలిసిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? నిన్ను మీ చెల్లిని ఐసీయూలో పెట్టి అమెరికా నుంచి డాక్టర్ పిలిపాలయ్యా. అరే 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 ₹10 మాత్రతో పోయి దానికి అమెరికా నుంచి డాక్టర్ ఎందుకు రా దరిద్రుడా? అది ఐస్ క్రీమ్ తప్పు తినడం వల్ల వచ్చినటువంటి తుమ్మురా. అవునా డాక్టర్? అదే కావచ్చు. అదే కావచ్చా? అదే మీరు డాక్టర్లు అని రాసరా? కావచ్చు కావచ్చు. ఏంటమ్మా ఇది? చిన్నప్పటి నుంచి ఒకసారి తుమ్మలేదా ఇది? వాళ్ళంతేనండి. చిన్నప్పుడు ఆపో, చిన్నప్పుడు అంట చిన్నప్పుడు నీ చిన్నప్పుడు మీద బండ కూడా. అరే అరే నన్ను అడ్డు పెట్టుకొని ఉండగరా, అప్పుడప్పుడు నాకు వదలరా నువ్వు. వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నారా దాన్ని? పక్క వీధిలో రంగుల రత్నం ఏదో వచ్చిందంట బాబా. నా చెల్లికి రంగుల రత్నం అంటే బాగా ఇష్టం. ఒక్కసారి నా చెల్లిని రంగుల రత్నం నా చెల్లి లెక్కి పైనుంచి అన్నయ్యా అని నేను కింద నుంచి చెల్లెమ్మా అని పిలిస్తే ఆ అనుభవం చెప్పలేం బావా. అది అనుభవిస్తూనే తెలుస్తుంది. రామను మాట్లాడితే దాన్ని సంకలో పెట్టుకొని తిరుగుతావేంట్రా? ఇంక నేను ఎప్పుడు సంసారం చెయ్యాలరా? లేటు వయసులో పెళ్లి అయిందిరా, సగం ఊడిపోయింది. సరే అమ్మా, ఆ రంగుల రత్నం దగ్గర నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. బాగా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య నన్ను వదిలేసి నువ్వు ఒక్కడికి ఒంటరిగా ఎప్పుడైనా రంగుల రత్నం దగ్గరికి వెళ్ళావా అన్నయ్య? లేదమ్మా లేదు. అలాంటిది ఈ గొట్టగాడి కోసం నన్ను వదిలేస్తావా? అయినా మన ఇద్దరి మధ్య ఈ కరియప్పగాడు ఎవడు అన్నయ్య? నన్ను వదిలేసి వెళ్ళడం ఏం బాగాలేదన్నయ్య. ఇంత ఉన్నప్పుడు అమ్మ నీ చేతిలో పెట్టేసి పోయిందన్నయ్య. నన్ను వదిలేసి వెళ్ళడం నీకు న్యాయంగా ఉందన్నయ్య? కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదేలే. అమ్మా నాన్న లేని దాన్ని చేసుకోవాలి కానీ నీలాంటి శాడిస్తాన్ని ఉన్నదాన్ని మాత్రం చేసుకోకూడదురా. లాభం లేదు. ఇంకా ఏమే మీ అన్నయ్య దగ్గర ఉంటే కాపురం కాదు కదా, కాకరకాయ కూడా వన్నవాడు. ఎక్కడ పోదాం పద. చమక్ చంద్ర అండ్ టీమ్
వాట్ అ నైస్ లవ్లీ బ్రదర్ కదా నాగబాబు సార్. అన్నా చెల్లి నువ్వు ఇంత ఓవర్గా ఉంటుంది అనుకోలే. నైస్ చంద్ర, బాగా చేసావు. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు, అన్నా చెల్లెల ప్రేమ చాలా బాగుంది, కానీ వాళ్ళ అన్న ప్రేమలో వాళ్ళ భర్తకు పేర్లు పెట్టింది. ఈ గొట్టంగాడు, ఈ కర్రేపగ్గాడు. బాగుంది.